ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు అది ఇడిచిపెట్టు. ఇంటి దగ్గర మా అన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు వస్తావో రావో అని బాధపడతా ఉన్నాడు. నా కోసం మా అన్నని బాధ పెట్టద్దు. నువ్వంటే మా అన్నకి ప్రాణం వదినమ్మా. అట్లాంటిది ఆయన ఇడిచిపెట్టి నువ్వేడ ఎట్టా ఉండవు. ముంగిటి నువ్వు రావద్దునమ్మా. తర్వాత నేను వచ్చి విజయశాంతిని తీసుకొస్తాను. నేను రాను, మా చెల్లెలు రాదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆ ఇంటికి వస్తాను అనుకుంటున్నావు? ఇష్టం లేకుండా నా చెల్లి మెడలో బలవంతంగా తాళి కట్టావు. అలాంటిది నువ్వు ఉండే ఆ ఇంటికి నేను రావటం అనేది జరగదు. నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయాక నుంచి. అలా మాట్లాడమాకే. అబ్బాయి పద్ధతిగా తీసుకెళ్తానని చెప్తున్నాడు. అవునమ్మా, చాలా పద్ధతి కలవాడు. అందుకే పద్ధతిగా 10 మందిలో పరువు తీశాడు. పచ్చటి పందిరిలో ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. పద్ధతిగా ఇప్పుడొచ్చి తను వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నువ్వు రావదిన మానంటున్నాడు. ఇంత పద్ధతి గలవాణ్ణి నువ్వు సమర్థిస్తున్నావు. వదినమ్మా, నీకెట్ట చెప్పాలో నాకు తెలియటం లేదు. విజయశాంతికి ఇష్టం లేకుండా మెడలో తాళి కట్టినాను. నేను ఒప్పుకుంటున్నాను. దానికోసమని మా అన్న ఏం చేసినాడు? ఇందులో మా అన్న తప్పే ఉండదు. మీరిద్దరూ బాగుండరు కదా. మిమ్మల్ని ఎడదీసిన పాపం నాకెందుకు వదినమ్మా? నా మాటిని వదినమ్మా. రా రా. విజయశాంతి, నువ్వైనా చెప్పు. మీ విషయంలో నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతా ఉన్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా? పోలీస్ కేసు పెట్టి అరెస్ట్ చేయించమంటావా? వదినమ్మా, నువ్వెన్నైనాను, ఏదైనా చెప్పు. నేనైతే నువ్వు లేకుండా ఇక్కడి నుంచి పోయేదే లేదు. మా ఆయన నీకోసం ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. విజయశాంతి, రా. ఎలా వస్తాననుకుంటున్నావు? మమ్మల్ని ఇలా బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది. అసలు ఏ మొహం పెట్టుకుని ఇంటి దాకా వచ్చావు? నువ్వు చేసిన పనికి నిన్నేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ జీవితంలో నీ మొహం చూడకూడదు అనుకుంటుంటే ఇల్లు వెతుకుంటూ వచ్చావా? ఛీ! విన్నావుగా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నిలబడినా నీకోసం ఈ గడప దాటి వచ్చేవాళ్లు ఎవ్వరూ లేరు. మర్యాదగా పోయిక నుంచి. నేను ఇక్కడి నుంచి పోవటం అంటూ జరిగితే మీతోనే పోతాను. సరే అమ్మా, పదండి పదండి. దుర్గా, వదినమ్మా.